హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు కాకరకాయలతోటి ఫ్రై చేస్తున్నాను. చూద్దురుగాని రండి. ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి. 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలంతా ఇట్లా పైన పొట్టు తీసేస్తున్నాను, అంటే ఇట్లా గీరేసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే కొంచెం చేదు తగ్గుతుందండి. మీకు ఇష్టం ఉంటే తీసేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కాకరకాయలని, ఎందుకంటే ఈజీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోనండి. 3 గంటలతోటి ఆయిల్ పోసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అందులో వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా అందులోనే వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలండి. అన్ని ముక్కలు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు మూత పెట్టుకోవాలండి, మళ్ళీ తీసి అట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఫ్రై అవుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. అందులో సాల్ట్ వేసుకుంటే నీరు ఊరుతుంది. సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీసేయాలన్నమాట. అంటే నీరు వస్తుంది బాగా, అందులోంచి ఉడికిపోద్ది అనమాట తొందరగా కాకరకాయ ముక్కలన్నీ. ఇప్పుడు చూడండి, అట్లా బ్రౌన్ కలర్ కావాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకోవాలండి. మళ్ళీ అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం ఉల్లిపాయలు వేసిన తర్వాత నీరు ఊరుతుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న రోల్లో 3 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను. 4 రెబ్బలు ఎల్లిపాయలు వేసి దంచుకోవాలి. అట్లా దంచిన తర్వాత అంతా కాకరకాయలు వేసుకోవాలండి. అట్లా కాకరకాయలు వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టుకొని తీసి చూసుకోవాలండి. కొంచెం సగం ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఒక చిన్న ముక్క బెల్లం తీసుకుని దంచి పెట్టుకోవాలండి. అది కూడా అందులో కాకరకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మళ్ళీ కొంచెం నీరు ఊరుద్ది అందులో కూడా, బెల్లంలో నుంచి కూడా. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. మీకు ఇష్టం ఉన్నవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, లేని వాళ్ళు ఎల్లిపాయ కారంతోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు ఉడికినాయో లేదో చూసుకోవాలండి. ఒక గంటతోటి ముక్క ఇట్లా తీసి చిదిమి చూడాలి. చూడండి అట్లా. ఇప్పుడు ముక్క ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కాకరకాయ కూర వారానికి ఒకసారైనా చేసుకుంటే చాలా మంచిదండి. ఇది షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. చూడండి, అట్లా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వంట నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.